యేసయ్య నామమున ఈ మంగళవారము రాత్రి వేళ మీకు శుభము కలుగునుగాక. మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ మంగళవారము ఉదయకాలము నుండి ఈ గడియ వరకు కూడా మనకిచ్చిన భద్రతను బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ రాత్రంతా ఆయన కాపుదల కొరకు ప్రార్థించుకుందాం. ఏ విధమైన శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. కనుక ఈ రాత్రి మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించిన దేవుడవు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఎంతోమందికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియక నాయన ప్రార్థనలు చేయడం లేదు. ప్రార్థన అనగా మీతో సంభాషించడము, మా పరిస్థితులు మీకు తెలియచేయడము, మీ యొద్ద నుంచి పొందుకోవడము. తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాల ప్రార్థనకై మీకు స్తోత్రాలు. ఈ డిసెంబర్ మాసములో నాయన మమ్ములను 2 దినములు కాపాడి ఈ దినము మమ్మును నాయన ప్రభువా మరి భూమి మీద సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఈ దినమంతా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా నాయన, ఈ రాత్రి కాలమంతయు మీ భద్రతను, క్షేమమును మాకు దయచేయండి. ఎన్ని కుటుంబాలైతే సమాధానము లేక, అశాంతితో, నెమ్మది లేక, ఇబ్బందులతో ఉండిపోయి నాయన రాత్రి కాలమందు మీకు ప్రార్థనలు చేస్తూ ఉంటే నాయన వారికి సమాధానము దయచేయండి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత, అత్తా కోడన్లకు ఐక్యత, భార్యాభర్తలకు ఐక్యత, విడిపోయిన కుటుంబాలు మరలా కలుసుకునే విధముగా మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆడబిడ్డలను నాయన, వివాహ వయసు వచ్చిన ఆడబిడ్డలను కాపాడండి. ప్రతి విధమైన దురాశలకు, దురాలోచనలకు దూరముగా ఉంచండి. అపవాది చేత శోధింపబడక నాయన మరి ప్రేమ పేరుతో జీవితాలను పాడు చేసుకొనకుండా నాయన తల్లిదండ్రులకు లోబడి మీకు భయపడుతూ జీవించే జీవితాలు ప్రసాదించండి. అలాగున యవ్వనస్తులను కూడా కుడి ఎడమకు తొలగిపోకుండా, లోకాశలలో దేమా వలె పడిపోకుండా, ఐతూకు వలె పడిపోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు నాయన, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు బిడ్డలపైన ఎన్నో ఆశలు, ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. కనుక యవ్వనస్తులను ముఖ్యంగా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆడబిడ్డలకు కానీ మగబిడ్డలకు కానీ వివాహము చేయాలని ఆశిస్తున్న తల్లిదండ్రులకు సాయం చేయండి. నాయన, మా దేశంలో వరకట్నము అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ వరకట్నము అనడం వలన ఆ కట్నము ఇవ్వలేక ఎంతోమంది తల్లిదండ్రులు, బీదలైన తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహము చెయ్యాలి అంటే భయముతో బ్రతుకుతూ ఉన్నారు. వరకట్నము అన్నది ఒక పిచాచిలాగా నాయన పీడిస్తూ ఉంది బీదలను. దయగల మా తండ్రి, ఈ వరకట్నం యొక్క నిర్మూలమును నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వరకట్నము అన్నది అనేక మంది ఆడబిడ్డల జీవితాలను పాడు చేస్తూ ఉంది. వివాహము చేసుకున్న తర్వాత కూడా కట్నము తీసుకొని రమ్మని వేధించే భర్తలు ఉన్నారు. కట్నం తీసుకురమ్మని, ఇంకా తీసుకురమ్మని వేధించే అత్తమామలు ఉన్నారు. అలాంటి శాడిస్టు అత్తమామల నుండి, అలాంటి శాడిస్టు భర్తల నుండి ఆడబిడ్డలను కాపాడండి. అలాంటి వారికి బుద్ధి చెప్పండి. బుద్ధి తెచ్చుకునే విధముగా వారికి సహాయం చేయండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరికొంతమంది ఆడబిడ్డలు కూడా అత్తమామలను ప్రేమించకుండా కేవలం భర్తనే ప్రేమిస్తూ అత్తమామలను పట్టించుకొనని ఆడబిడ్డలు కూడా ఉన్నారు, కోడన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. రూతు వలె అత్తను ప్రేమించాలి. రూతు వలె నాయన అత్తను గౌరవించేటటువంటి కోడన్లను నాయన మీరు అలాంటి కోడన్లుగా ఉండాలని
లేని వారికి నాయన మీరు ఆ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా దయగల మా తండ్రి, కుమారులు కుమార్తెలు ఉండి కూడా మరి వృద్ధాప్యంలో నాయన ఎవరూ లేని వారి వలె ఉంటున్నటువంటి వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకునండి. దయగల మా తండ్రి, మరి బిడ్డలు ఎవరు లేకపోతే అనాథ హాస్టల్స్లో ఉంటున్నవారు, వారిని ఆదరిస్తున్న వారిని దీవించండి. బిడ్డలు ఉండి కూడా అనాథలైనటువంటి తల్లిదండ్రులను, వృద్ధులను నేను ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు. దేవా, గర్భవతులుగా ఉన్న ఆడబిడ్డలకు ఒకవేళ ఈ రాత్రి పెయిన్స్ వస్తే యేసునామమున సుఖప్రసవం కలుగును గాక. కృప చూపించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తలను ఈ రాత్రి దర్శించండి. మీ కార్యాలు జరిగించండి. మరి దూర దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి మా షైనమ్మను, జాషువాను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. బిడ్డకు షైనమ్మకు మంచి ఆరోగ్యమును ఇవ్వండి నాయన. మరి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులలో నుండి, సమస్యలలో నుండి విడిపించబడి నాయన మీ కార్యములను చూచున్నట్లుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. మరి అంతేకాకుండా మరి షారోను, సంకీర్తులను బట్టి కూడా స్తోత్రాలు. మరి బన్నాను బట్టి మీకు వందనాలు. లీనేమ జాషువాను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. సౌమ్యమును బట్టి, తన భర్త మోజసును బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. దీవించండి. మా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. మరి కిరణ్ సార్, సుధమ్మ, మరి ప్రభుదాస్ గారు తండ్రి, మరి డాక్టర్ హిమబిందు గారు తండ్రి, ఈ పరిచర్యలో మాకు పరిచయమైన బిడ్డలను పేరున దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. ఆయన జేకబ్ను, తన భార్య శ్రావణని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మహోన్నతుడమైన దేవ, అంతేకాకుండా నా తోటి దైవజనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ మాసము ఆయన క్రిస్మస్ మాసము, ఆయన వేడుకలు ఘనంగా జరిగించుకోవాలని ఎంతో ఆశపడుతూ మరి చేస్తుంటుండగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాయం చేయండి దేవా. మీకు వందనాలు. ఈ రాత్రి ఎవరైతే దూర దేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతుంటున్నారో క్షేమ ప్రయాణములు దయచేయండి. ప్రమాదముల నుంచి తప్పించండి. మీ దాసురాలు తండ్రి, మరి పాస్టమ్మ గారికి కుడి భుజము విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. యేసునామమున స్వస్థత కలుగును గాక. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ రాత్రికాల ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే ఏసా రాకడ ఆలస్యమైతే మరలా ఉదయకాలమున మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుటకు కృప చూపించుమని, ఈ రాత్రి మీ భద్రతను మాకెల్లరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. శుభరాత్రి.